తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మళ్లీ విషమించింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న అమ్మకు సాయంత్రం గుండెపోటు వచ్చింది. నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ మేరకు చెన్నై అపోలో హాస్పిటల్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక వార్డు నుంచి ఆమెను తిరిగి ఐసీయూకు తరలించారు. జయలలిత కార్డియాక్ అరెస్ట్ విషయం కారణంగా రాగానే హాస్పిటల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నా డీఎంకే వర్గాలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అమ్మ ఆందోళనతో అమ్మ కోసం కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో సెప్టెంబర్ 22న అపోలో హాస్పిటల్లో చేరారు జయలలిత. నెల రోజులకు పైగా ఐసీయూలోనే చికిత్సను పొందారు. లండన్ వైద్యులతో పాటు ఢిల్లీ ఎయిమ్స్ టీం ఆమెకు చికిత్సను అందించింది. తర్వాత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో ఇటీవలే అమ్మను ప్రత్యేక వార్డుకు తరలించారు. స్పీకర్ల సాయంతో ఆమె మాట్లాడారు కూడా. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు ఇంటికి పంపిస్తామని అపోలో వర్గాలు వెల్లడించాయి. కానీ ఊహించని విధంగా ఈ సాయంత్రం జయలలితకు గుండెపోటు రావటం తమిళ ప్రజలను ఆందోళనలో పడేసింది. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం మళ్లీ విషమించింది. గుండెపోటు రావడంతో జయలలితను సాధారణ వార్డు నుంచి ఐసీయూకు తరలించినట్లు తెలుస్తుంది. జయలలిత ఆరోగ్యం చెన్నై అపోలో దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా చెన్నై ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం ఆసుపత్రి వర్గాలు అనుశ్రీ, ఏదైతే గత 40 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో జయలలిత ఆరోగ్య పరిస్థితి మళ్లీ మొదలుకొచ్చిందని చెప్పొచ్చు. ఆమె ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో సాధారణ వార్డులో ఉన్న జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను వెంటనే సాధారణ వార్డు నుండి ఐసీయూకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు కొద్దిసేపటి ముందే ప్రకటన ద్వారా తెలిపాయి. దీంతో తిరిగి ఆమె తిరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనంటూ ఆందోళన చెందుతున్న కార్యకర్తలందరూ కూడా భారీ సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆమె గుండెపోటు గురైనట్లు తెలిసిన సమాచారం తెలియగానే కార్యకర్తలతో పాటు పార్టీ నేతలు, అంతేకాకుండా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులందరూ కూడా అపోలో ఆసుపత్రికి తరలి రావడం జరిగింది. అంతేకాకుండా ఆమెకు ప్రస్తుతం ఐసీయూలో గుండెపోటుకు సంబంధించిన ఏదైతే హృద్రోగ నిపుణులు ఉన్నారో వారందరూ ఎయిమ్స్ నిపుణులతో పాటు అపోలో ఆసుపత్రి హృద్రోగ నిపుణులు కూడా జయలలిత పర్యవేక్షిస్తున్నారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేకంగా తిరిగి ఆమె గత కొంతకాలంగా సాధారణ స్థితికి వచ్చి ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నా కూడా సాధారణ స్థితికి చేరుకున్నట్లు కూడా అపోలో వర్గాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా ఆమె ఎప్పుడు కోరితే అప్పుడు ఆమె డిశ్చార్జ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ అపోలో ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆమెను తిరిగి ఐసీయూలోకి చేర్చడం జరిగింది. అక్కడ ఆమె ఆమెకు వెంటిలేషన్ ద్వారా ఆక్సిజన్ అందించడంతో పాటు అంతేకాకుండా గుండెకు సంబంధించిన ఏదైతే కార్డియాక్ అరెస్ట్ అంటూ అపోలో ఆసుపత్రి వర్గాలకు వచ్చేప్పుడు ముందు ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించిన చికిత్సను అందించేందుకు ప్రత్యేక వైద్యులు కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతుంది. ఈ సమాచారం తెలుసుకోగానే పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని బోర్న విలిపిస్తున్న పరిస్థితి మాత్రం చెన్నై అపోలో ఆసుపత్రి వరకు ఉంది. అంతేకాకుండా కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. గత 40 రోజులుగా ఆమె కోలుకుంటున్నారు. తిరిగి త్వరితగతిన ఆమె డిశ్చార్జ్ అయి తిరిగి తమకు పాలన అందిస్తారనంటూ ఆమె దేవుళ్లకు వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వారందరూ కూడా సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఈ రోజు తిరిగి ఆమెకు గుండెపోటు వచ్చిందన్న సమాచారం తెలియగానే మరి తిరిగి వారు కన్నీరు మునిగా విలిపిస్తున్న పరిస్థితి చెన్నైలోని అపోలో ఆసుపత్రి ఉంది. అయితే ఈ సమాచారాన్ని వెంటనే రాష్ట్ర గవర్నర్ ఏదైతే అదనపు గవర్నర్ గా ఉన్నారు, ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారో విద్యాసాగర్ రావుకు సమాచారం అందించడం జరిగింది. సమాచారం తెలియగానే ముంబై నుండి హుటాహుటిన గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై బయలుదేరారు. మది కొద్దిసేపట్లో అంటే 11 గంటల సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ అపోలో ఆసుపత్రిలో జయలలితకు అందిస్తున్న చికిత్స కానీ అంతేకాకుండా పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిపై విద్యాసాగర్ రావు అక్కడ వైద్యులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర డీజీపీ ఇప్పటికే పరిస్థితి ఆందోళన ఏదైతే గుండెపోటు తెలియగానే పోలీస్ బలగాలను కూడా అధిక సంఖ్యలో మోహరించడం జరిగింది. అంతేకాకుండా అక్కడికి ఎవరు చొచ్చుకు రాకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏదైతే గవర్నర్ రావడం కానీ అంతేకాకుండా ఈ రోజు మదురైలో ఉన్న రాష్ట్ర డీజీపీ అత్యవసర సమావేశం కూడా రద్దు చేసుకుని హుటాహుటిన మదురై నుండి కూడా చెన్నైకు వెనుదిరిగారని చెప్పొచ్చు. అయితే పరిస్థితి ప్రస్తుతం చెన్నైలో అపోలో దగ్గర మాత్రం అన్నా డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడ చేరుకుంటుండటంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఉత్కంఠంగా ఏం జరుగుతుంది లోపల ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు కార్యకర్తలతో పాటు సీనియర్ మంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వారందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైద్యులు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమె ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాము. తదుపరి చికిత్సకు సంబంధించిన వివరాల తర్వాత వెల్లడిస్తామనంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పరిస్థితిని తెలుసుకునేందుకు మరికొద్దిసేపట్లో విజయసాగర్ రావు అపోలో ఆసుపత్రికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత మిగతా పరిస్థితికి దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రకటన కానీ లేకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనుశ్రీ, అంటే సంజయ్, కొంతకాలంగా కొద్ది రోజుల నుంచి గమనిస్తే కనుక హాస్పిటల్కే పరిమితమై ఉన్నారు జయలలిత. ఆమె అభిమానులందరూ కూడా హాస్పిటల్కి చేరుకుని భారీ ఎత్తున ప్రదర్శనలు ఇవ్వటం కానివ్వండి, లేదా దేవుళ్ళ దగ్గర పూజలు జరిపించడం కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఎత్తున చూసాం. ప్రస్తుతం మళ్ళీ హార్ట్ అటాక్ కన్నా బులెటిన్ ఒకటి విడుదలైనట్లుగా మీరు చెప్తూ ఉన్నారు. కూలంకుషంగా అసలు బులెటిన్లో ఏమని వివరించారు? ప్రస్తుతం ఎవరి పర్యవేక్షణలో ఈ చికిత్స అనేది అందిస్తూ ఉన్నారు? హాస్పిటల్ దగ్గర ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ఆసుపత్రి వద్ద మాత్రం ఉత్కంఠంగా ఏదైతే ఆందోళన భరిత వాతావరణం మాత్రం ఆసుపత్రి వద్ద చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉంది. ఎందుకంటే భారీ సంఖ్యలో ఏదైతే అపోలో ఆసుపత్రి ఈరోజు సాయంత్రం నుంచి వదంతులు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో కార్యకర్తలు కావచ్చు, పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఆసుపత్రికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం చెన్నైలో అపోలో ఆసుపత్రి ముందు చూడొచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో సుమారు 2-3 గంటల పాటు ఏదైతే 5 గంటలకు జయలలితకు గుండెపోటు వచ్చిందో వెంటనే ఐసీయూలోకి తరలించిన వెంటనే ఆమెకు అందిస్తున్న చికిత్సను ఏదైతే ఎయిమ్స్ వైద్య బృందంతో పాటు అపోలో ఆసుపత్రిలో ప్రత్యేకంగా హృద్రోగ నిపుణులైన ఏదైతే హార్ట్ సర్జన్స్ ఉన్నారో వారితో ఆ నిపుణులైన కొందరు నిపుణులతో పాటు జయలలితకు ఆమె చికిత్స అందిస్తున్నారు. ఆమెను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేషన్ ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, అంతేకాకుండా ఆమె హార్ట్ కు సంబంధించిన బీటింగ్ ఎలా ఉంది, ప్రస్తుతం గుండెపోటుకు సంబంధించిన చికిత్సను అందించే ప్రయత్నంలో అపోలో ఆసుపత్రి వర్గాలు ఉన్నట్లు ప్రస్తుతం అపోలో ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఒక లైన్ లో ఒక ఆసుపత్రి విడుదల చేసిన ఒక హెల్త్ బులెటిన్ ఒక లైన్ లో క్లియర్ గా కార్డియాక్ అరెస్ట్ అంటూ కూడా క్లియర్ గా వారు మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు విడుదల చేసిన ప్రకటన స్పష్టంగా ఉంది. ఆమెకు గుండెపోటు రావడం జరిగింది. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమెకు చికిత్స అందిస్తున్నామని అంటూ అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం ప్రకటన మాత్రం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సమాచారం తెలుసుకోగానే, ఈ సమాచారం అందగానే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు రావడం జరిగింది. అంతేకాకుండా పరిస్థితిని అదుపులో పెట్టేందుకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను కూడా అపోలో ఆసుపత్రి వద్దకు మోహరించారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రులు, సీనియర్ మంత్రులు కావచ్చు, మంత్రులందరూ కూడా ఆసుపత్రి వద్దకు వచ్చారు. అంతేకాకుండా ఏదైతే ఈ రోజు అత్యవసర సమావేశంలో ఉన్న మదురైలో ఉన్న రాష్ట్ర డీజీపీ రాజేంద్ర ఉన్నారో హుటాహుటిన ఆయన మదురై నుండి చెన్నై బయలుదేరడం జరిగింది. అయితే రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు కూడా ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. కొద్దిసేపట్లో అంటే 11 గంటల సమయంలో ఆయన అపోలో ఆసుపత్రికి వస్తారన్న ఒక సమాచారం మాత్రం ఉంది. అయితే ఆయన వస్తారా లేదనేది మాత్రం అది కొద్దిసేపట్లో తేలాల్సి ఉంటుంది. అయితే స్పష్టమైన ప్రకటన ద్వారా అపోలో ఆసుపత్రి జయలలితకు గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని మాత్రం అటు కార్యకర్తలకు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వానికి మాత్రం తెలియజెప్పడం, అంటే ప్రకటన ద్వారా విడుదల చేయడం ద్వారా ఒక సీరియస్నెస్ ను మాత్రం చెప్పడం జరిగింది. దీంతో బయట ఏదైతే అపోలో ఆసుపత్రి ముందున్నదో అక్కడ ఆందోళనకర ఒక ఉత్కంఠభరిత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పొచ్చు. అనుశ్రీ, ప్రత్యేకంగా ఆ పార్టీ నేతల్లో ఎట్లాంటి ఆందోళన కనిపిస్తూ ఉంది? తమిళనాట రాజకీయాలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిని సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది? ఓవరాల్ గా ఈ హెల్త్ కండిషన్ కి సంబంధించి ఏదైతే ఇష్యూ బయటకు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా రకరకాల వివాదాస్పదమైన వార్తలు జనామణిలోకి వచ్చాయి. రీసెంట్ గా అందుతున్న వార్తని ఎట్లా చూస్తూ ఉన్నారు? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎట్లా విశ్లేషిస్తారు మొత్తంగా? మొత్తానికి ఏదైతే ఆరంభంలో ఏదైతే సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత ఆసుపత్రిలో చేరారో సాధారణంగా హెల్త్ చెకప్ కోసం కావచ్చు, లేకుంటే ఆమెకు కొన్ని అవయవాలకు సంబంధించిన కొన్ని సమస్యలను క్లియర్ చేసుకునేందుకు ఆసుపత్రిలో చేరారంటూ, అయితే తదుపరి ఆమెకు క్రిటికల్ గా ఉందనంటూ కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ రోజుకి కూడా జయలలిత ఆరోగ్యంపై ఒక అనుమానాస్పదమైన వార్తలను విడుదల చేయడం ద్వారా అపోలో ఆసుపత్రి జయలలితకు ఏదో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్నారని అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు కావచ్చు, లేకుంటే అపోలో ఆసుపత్రి వర్గాలు, అంతేకాకుండా ప్రత్యేక వైద్యుల ద్వారా చేయించిన చికిత్సలు కావచ్చు, మొత్తానికి జయలలిత కోలుకునేందుకు ఒక మార్గం వచ్చిందని చెప్పొచ్చు. కోలుకునేందుకు వీరందరూ ఏదైతే పూజలు కావచ్చు, లేకుంటే ప్రత్యేక వైద్యుల చికిత్సలు కావచ్చు, ఆమె కోలుకునేందుకు దారితీసిందని చెప్పొచ్చు. తద్వారానే కొంతకాలంగా కోలుకుంటున్నారు. అంతేకాకుండా మా సాధారణ వార్డు కూడా తరలించడం జరిగింది.
ద్వారా ఆమె నడుస్తున్నారు, అంతేకాకుండా స్పీకర్ల ద్వారా మాట్లాడుతున్నారని అంటూ స్పష్టమైన ప్రకటనలు విడుదల చేయడం ద్వారా కూడా అపోలో ఆసుపత్రి వర్గాలు ఆమె కోలుకున్నారు, త్వరితగతిన డిశ్చార్జ్ అవుతారంటూ ఒక సంకేతాలను కూడా అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆమె సాధారణ స్థితికి వస్తున్నారు అన్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సడన్ గా ఏదైతే హఠాత్తుగా ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఆమె ఆరోగ్యం అంటే సుమారు 40 రోజులకు పైగా ఆసుపత్రిలో ఉండటం కావచ్చు, లేకుంటే ఆమె అవయవాలకు సంబంధించిన అన్నిటికీ చికిత్స అందిస్తున్న తరుణంలో ఆమెకు హార్ట్ అటాక్ ఏదైతే గుండె కార్డియాక్ అరెస్ట్ ఏదైతే జరిగి ఉంటుందో దానికి సంబంధించిన విషయాన్ని ఒక్కసారిగా కార్యకర్తలు కావచ్చు, లేకుంటే రాష్ట్రంలోని ప్రజలకు అపోలో ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా ఒక దిగ్భ్రాంతికర పరిస్థితి మాత్రం తమిళనాడు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఒకవేళ రాజకీయంగా విరోధులుగా ఉన్న డిఎంకే నేతలు ఎవరైనా కూడా కానీ ఆమె అనారోగ్యం పాలైన సందర్భంలో ఆసుపత్రికి వచ్చి ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగిన పరిస్థితి మాత్రం ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో హఠాత్తుగా గుండెపోటు రావటం అనేది మాత్రం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ఏదైతే రాజకీయ పరిణామాలు ఉంటాయో అవన్నీ కూడా మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం హార్ట్ అటాక్ వచ్చింది, తాము చికిత్స అందిస్తున్నామని చెప్తున్నా కూడా ప్రస్తుత పరిస్థితి మాత్రం అందరికీ కూడా ఒక కంగారు, అంతేకాకుండా ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన మాత్రం పార్టీ కార్యకర్తలతో పాటు అందరిలోనూ కూడా నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఒక సీనియర్ నేత కావచ్చు, అంతేకాకుండా తాను అనుకున్నది సాధించగలిగే తన మాటపై నిలబెట్టే పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నడిపించగలిగిన ఒక నేత ఆసుపత్రిలో ఇన్ని రోజుల పాటు చికిత్స పొంది తిరిగి ఒక్కసారిగా తిరిగి గుండెపోటు రావడం, అంతేకాకుండా సీరియస్నెస్ అంటే ఆసుపత్రిలో ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా ఒక సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకురావడం వల్ల ప్రజల్లో ఒక ఆందోళనకరమైన ఒక భయమైన పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా కార్యకర్తలు ఏదైతే అన్నాడీఎంకే కార్యకర్తలు ఉన్నారో గత 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో కావచ్చు, సామూహిక పూజలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, అన్ని కూడా ఏదైతే తమ ప్రార్థనల ఫలితంగా ఆమె త్వరితగతిన ఇంటికి వస్తారన్న సమయంలో ఇటువంటి ఒక చేదు విషయాన్ని ఏదైతే హార్ట్ అటాక్ జరిగింది ఆమె తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే ఒక చేదు అనే ఒక వార్తను మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆందోళనకర పరిస్థితి మాత్రం ఉత్కంఠ పరిస్థితి మాత్రం ఆసుపత్రి వద్ద ఉన్నాయి. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు కానీ ఆసుపత్రి వద్దకు వచ్చి పరిస్థితికి సంబంధించిన వైద్యుల వద్ద సమాచారాన్ని ఆమెకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న తర్వాత గవర్నర్ ఏదైనా ప్రకటన విడుదల చేసిన తర్వాతనే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, రాజకీయంగా కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మాత్రం చెప్పగలుగుతాం. ప్రస్తుతానికి మాత్రం అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర సీనియర్ నేతలు కావచ్చు, అన్నాడీఎంకే సంబంధించిన నేతలు కావచ్చు, పోలీసు బలగాలు, అంతేకాకుండా అధికార యంత్రాంగం కూడా మొత్తం అక్కడ చేరుకుంటుండడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి మాత్రం అపోలో ఆసుపత్రి దగ్గర ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ తాజా బులెటిన్ విడుదలవడానికి ఎంత సమయం పట్టచ్చు? అంటే ఈవినింగ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయిందన్నారు, అప్పటి నుంచి ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్లయితే కనుక రీసెంట్ గా వచ్చే హెల్త్ బులెటిన్ రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆమె గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించడం కోసం కావచ్చు, లేకుంటే వైద్యులు ఆమె గుండెపోటు విడుదల చేయడం 3 గంటల సమయం పట్టింది. అంటే 5 గంటలకు గుండెపోటుకు వచ్చింది, అయితే 9 గంటలకు ఏదైతే హెల్త్ బులెటిన్ ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది. అంటే ఆమె హార్ట్ అటాక్ వచ్చిన తర్వాతకి వెంటనే ఆమెను ఐసీయూలోకి చేర్చి ఆమెకు చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం ఇస్తున్న చికిత్సలకు ఎలా స్పందిస్తున్నారనే దానిపై మొత్తం కూడా వారు అవగాహనకు వచ్చిన అనంతరమే వాళ్ళు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఆ హెల్త్ బులెటిన్ విడుదల చేయడం కావచ్చు, ఈ పరిస్థితుల్లో ఆమె హెల్త్ కు సంబంధించిన కార్డియాక్ అరెస్ట్ కు సంబంధించిన విషయాన్ని ఏదైతే ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారో, రాష్ట్రానికి ఏదైతే ప్రథమ పౌరుడుగా ఉన్నారో ఆయనకి తెలియజేయడం ద్వారా కావచ్చు, రాష్ట్ర ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగి ఉంటే ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై కూడా రాష్ట్ర డీజీపీ కావచ్చు, రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నారో మంత్రివర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారో మంత్రి పన్నీర్ సెల్వం కావచ్చు, వారికి తెలిపిన అనంతరం వారు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. తద్వారా తిరిగి హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికి గతంలో కూడా ఒక హెల్త్ బులెటిన్ కి రెండవ హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికి ఒక 24 గంటల నుంచి 48 గంటల సమయం తీసుకున్న అపోలో ఆసుపత్రి తిరిగి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ వెంటనే అంటే గవర్నర్ రావడం కానీ లేకుంటే ఇప్పుడు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన కానీ వెంటనే విడుదల చేస్తుంది అనేది మాత్రం అనుమానంగా చెప్పొచ్చు. 24 గంటల తర్వాతనే హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె ఎటువంటి చికిత్స అందిస్తున్నారు, ఇట్లా స్పందిస్తున్నారా లేదనేది విషయం మాత్రం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఏదైనా జరగరానిది జరుగుంటే ఒకవేళ దానికి సంబంధించిన అన్ని పరిణామాలు కూడా ఒకసారి అందరి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ప్రథమంగా ఉన్నారో వాళ్ళకి అందరికి తెలియజేసిన అనంతరమే తిరిగి వాళ్ళు హెల్త్ బులెటిన్ కానీ లేకుంటే గవర్నర్ ద్వారా కానీ చెప్పించే ప్రయత్నం మాత్రం అపోలో ఆసుపత్రి వర్గం చేస్తుంది తప్ప వెంటనే హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికి మాత్రం
ఆశించదని అనుకోవచ్చు. అంటే సుదీర్ఘకాలంగా హాస్పిటలైజ్ అయి ఉన్న కారణంగా పాలనాపరమైన ప్రత్యామ్నాయాల గురించి కూడా కొన్ని చర్చలు గతంలో వినిపించాయి. మరి దానిపైన ఎట్లాంటి దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది? తప్పకుండా శ్రీ లో కూడా ఏదైతే అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారో తదనంతరం జరిగిన పరిణామాలు కావచ్చు, జయలలితకు అందిస్తున్న చికిత్స విధానాన్ని బట్టి ఆమెకు అందించే చికిత్సలు కొంచెం సమయం పట్టే అవకాశాలు ఉంది. ఆమె కోలుకునేది సమయం పట్టే అవకాశాలు ఉండడంతో, అంతేకాకుండా ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గానికి ఇన్ఛార్జిగా ఏదైతే మంత్రివర్గ నిర్ణయాలకు మాత్రం ఒక వ్యక్తిని నియమించాలనంటూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదనుగుణంగానే మంత్రివర్గ నిర్ణయాలకు బాధ్యుడిగా ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటున్నారో, ఏ నిర్ణయమైనా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు సీనియర్ నేత, అంతేకాకుండా గతంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన పన్నీర్ సెల్వానికి రాజకీయాలను ఏదైతే ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాలు మాత్రం పన్నీర్ సెల్వానికి అప్పగించడం జరిగింది. అదేవిధంగా పార్టీ పరంగా కూడా కొంతమంది అధికార ప్రతినిధులను నియమించడం జరిగింది. జయలలిత హెల్త్ విషయంలో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, పార్టీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా కావచ్చు, లేకుంటే మీడియాకు తెలియజేయడం కోసం కూడా ప్రత్యేకంగా పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా ఒక వ్యక్తుల్ని ఏదైతే ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా గుండెపోటు వచ్చిన నేపథ్యంలో తిరిగి రేపటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ జరగరాని జరుగుంటే ఎలా చేయాలనే దానిపై కూడా వాళ్ళు సుదీర్ఘంగా ఆలోచించుకున్న అనంతరమే సుదీర్ఘంగా ఏదైతే డీజీపీ, రాష్ట్ర డీజీపీ కానీ, రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న ప్రభుత్వానికి ఇన్ఛార్జిగా ఉన్న పన్నీర్ సెల్వం కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దీంతో పాటు షీలా బాలకృష్ణ ఎవరైతే జయలలితకు సలహాదారుగా ఉన్నారో ఆమె సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గవర్నర్ వచ్చిన తర్వాతకి గవర్నర్ తో విషయాలన్నీ కూడా ఏదైతే ఎటువంటి చికిత్స అందిస్తున్నామో, ఎటువంటి పరిస్థితి ఉందనే దానిపై వైద్యులు వివరణ ఇచ్చిన తర్వాత గవర్నర్ తో చర్చించిన తర్వాతే తదుపరి పరిణామాలు కూడా మారే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎవరికైనా బాధ్యతలు అప్పగించాలా, లేకుంటే పరిస్థితిని ఎలా నిశ్చితంగా పరిశీలించాలా, దీనిపై ఎలా స్పందించాలనే దానిపై మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం గవర్నర్ ఏదైతే ఆసుపత్రికి వచ్చి వైద్యుల దగ్గర వివరణ తీసుకున్న అనంతరమే జరగాల్సి ఉంటుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంజయ్. చెన్నై అపోలో హాస్పిటల్ దగ్గర తాజా పరిస్థితులకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చిన బ్రేక్ తర్వాత స్టే విత్ us. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మకు సాయంత్రం గుండెపోటు వచ్చింది. నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ మేరకు చెన్నై అపోలో హాస్పిటల్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక వార్డు నుంచి ఆమెను తిరిగి ఐసీయూకి తరలించారు. జయలలిత కార్డియాక్ అరెస్ట్ విషయం కారణంగా బయటకు రాగానే హాస్పిటల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నాడీఎంకే వర్గాలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనతో అమ్మ కోసం కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో సెప్టెంబర్ 22న అపోలో హాస్పిటల్లో చేరారు జయలలిత. నెల రోజులకు పైగా ఐసీయూలోనే చికిత్సను పొందారు. లండన్ వైద్యులతో పాటు ఢిల్లీ ఎయిమ్స్ టీం ఆమెకు చికిత్సను అందించింది. తర్వాత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో ఇటీవలే అమ్మను ప్రత్యేక వార్డుకు తరలించారు. స్పీకర్ల సహాయంతో ఆమె మాట్లాడారు కూడా. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు ఇంటికి పంపిస్తామని అపోలో వర్గాలు వెల్లడించాయి. కానీ ఊహించని విధంగా ఈ సాయంత్రం జయలలితకు గుండెపోటు రావటం తమిళ ప్రజలను ఆందోళనలో పడేసింది. ఎంజీఆర్పై అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయలలిత తక్కువ కాలంలోనే తమిళ రాజకీయాల్లో నాటుకుపోయారు. ఎంజీఆర్ మరణంతో పార్టీపై పట్టును సాధించారు. 4 సార్లు ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి జైలు జీవితం గడిపారు. కానీ మొక్కవోని విశ్వాసంతో చరిత్రను తిరగరాశారు. తమిళ రాజకీయాల్లో జయలలిత చెరగని ముద్రను వేశారు.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళ రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. తమిళ ఓటర్ల ఆలోచనలు, ఎన్నికల్లో వారు అనుసరించే పద్ధతి వేరేగా ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభుత్వాలను మార్చడం. 5 ఏళ్లకోసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో తమిళీయులు ఏ ఒక్క పార్టీకి వరుసగా రెండోసారి అధికార పగ్గాలు అప్పగించడానికి ఒప్పుకోరు. దాదాపు 30 ఏళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. కానీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ సంప్రదాయానికి చెక్ పడింది. ఆచారానికి భిన్నంగా తమిళ ఓటర్లు అన్నాడీఎంకే పార్టీకి రెండోసారి పగ్గాలను అప్పగించారు. మిగతా వివరాలు చూస్తే వివాదాలకు కేరఫ్ నైజీరియన్లు. డ్రగ్స్ దందాల్లో గొడవల్లో వీరు ముందుంటారు. ఎదురు మాట్లాడితే ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు. ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో హల్చల్ చేసిన నైజీరియన్స్ ఇప్పుడు గ్రామాల్లోనూ మాటు వేసి జనంపై దాడులకు దిగుతున్నారు. గుంటూరు జిల్లాలో ఓ స్థానిక యువకుడు గొంతు కోసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. రెచ్చిపోతున్న నైజీరియన్లు, ఎదురు మాట్లాడితే దాడులు, బతకడానికి వచ్చి ప్రాణాలు తీస్తున్న నైజీరియన్ గ్యాంగులు. గుంటూరు జిల్లాలో నైజీరియా విద్యార్థులు ఘాతుకానికి పాల్పడ్డారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సునీల్ అనే యువకుడితో ఘర్షణకు దిగిన నైజీరియన్లు ఆగ్రహంతో అతని గొంతు కోశారు. పరిస్థితి విషమంగా మారటంతో అతని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోతే వాళ్ళిద్దరైతే నెట్టుకుంటుంటే అడ్డ వెళ్ళినందుకు పేక్ కోసేసారు. మేము అప్పటికే ఇంటికాడ నుంచి వచ్చేపాటికి హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. ఒక అబ్బాయిని దొరికితే పట్టుకున్నారు. ఇంక ముగ్గురేమో ఇంట్లో దాక్కున్నారంట. దాక్కున్న వాళ్ళని ఈ పోలీసులు అడ్డుపడి కారులో దొంగసాటు తీసుకెళ్లిపోయారు. ఓ సెల్ ఫోన్, ల్యాప్టాప్ పోయిన విషయమే ఈ ఘాతుకానికి దారితీసింది. నైజీరియన్లే దొంగలించారనే అనుమానంతో వారిని అడిగేందుకు కొందరు యువకులు వెళ్లారు. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతామని నైజీరియన్లు వార్నింగ్ ఇచ్చారు. తమపైనే దొంగతనం నెపం మోపుతారా అంటూ ఆగ్రహంతో సునీల్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోశారు. ఇప్పుడు వీళ్ళతో ఎందుకులేండి, వితౌట్ ఎవిడెన్స్ లో మనం ఇలా చేయలేము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పక్క ఎవిడెన్స్ వద్దామని నేను వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశాను. అది అయిన తర్వాత అది వచ్చిన ½ అన్ అవర్లోనే ఒక బ్యాడ్ న్యూస్ మాట, ఒక మనిషి ఒక పిక్క కోసారు, ఒక చాలా ప్రమాదంలో ఉన్నారని. దీనిపై తీవ్ర కోపోద్రిక్తులైన స్థానికులు ఓ నైజీరియన్ను పట్టుకుని చితకబాదారు. అప్పటికే మరికొందరు నిందితులు భయంతో రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. ఈలోపే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమకు నిందితులను అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగటంతో వడ్డేశ్వరంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గత కొంతకాలంగా నైజీరియన్ల ఆగడాలను తాము భరించలేకపోతున్నామని, ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నైజీరియా వాళ్ళు వచ్చినాక మరీ దారుణంగా 12-1 దాకా ఇలానే జరిగేది. మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ డాబా మీద 12:30 దాకా 1 గంట, పొద్దున మార్నింగ్ 4 దాకా కూడా డిస్కో లైట్లు పెట్టుకుని డాన్సులు వేస్తా గొడవ చేస్తారు. డాన్సులు ఏంది, ఆ సీసాలు మా తల మీద పగలే. మా పక్కనే ఇల్లు, ఆ తల మీద పగలేదు. ఒకసారి మా ఆయన తల మీద పడేది. పైన పెట్టి ఎగురుతా ఉంటారు. దొడ్లోకి అది వెళ్తానికి మాకు యాతన అయిపోయింది. వెళ్తాం అసలు ఇంటి వాళ్ళకి కూడా ఎన్నిసార్లు చెప్పాం, ఆ దారి అంతా సీసాలు చూడండి కావాలంటే. చదువు పేరుతో వీసాలు తీసుకుని ఇండియాకు వస్తూ ఉన్న నైజీరియన్లు డ్రగ్స్ దందాలు, వివాదాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. బతకటానికి మన దేశానికి వచ్చి మనపైనే దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికైనా నైజీరియన్లకు వీసా ఇవ్వడంపై ప్రభుత్వాలు ఆలోచించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న అమ్మకు సాయంత్రం గుండెపోటు వచ్చింది. నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ మేరకు చెన్నై అపోలో హాస్పిటల్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక వార్డు నుంచి ఆమెను తిరిగి ఐసీయూకి తరలించారు. జయలలిత కార్డియాక్ అరెస్ట్ విషయం బయటకు రాగానే హాస్పిటల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నాడీఎంకే వర్గాలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనతో అమ్మ కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో సెప్టెంబర్ 22న అపోలో హాస్పిటల్లో చేరారు జయలలిత. 4 రోజులకు పైగా ఐసీయూలోనే చికిత్సను పొందారు. లండన్ వైద్యులతో పాటు ఢిల్లీ ఎయిమ్స్ టీం ఆమెకు చికిత్సను అందించింది. తర్వాత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో ఇటీవలే అమ్మను ప్రత్యేక వార్డుకు తరలించారు. స్పీకర్ల సహాయంతో ఆమె మాట్లాడారు కూడా. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు ఇంటికి పంపిస్తామని అపోలో వర్గాలు వెల్లడించాయి. కానీ ఊహించని విధంగా ఈ సాయంత్రం జయలలితకు గుండెపోటు రావటం తమిళ ప్రజలను ఆందోళనలో పడేసింది.
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం మళ్లీ సంబంధించిన విషయంపై మా ప్రతినిధి సంజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. సంజయ్, చెప్పండి, ప్రస్తుతం హాస్పిటల్ వద్ద ఎట్లాంటి కండిషన్ కనిపిస్తుంది? అభిమానులతోటి చాలా ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది, సమాచారం అందుతుంది. ఎట్లా ఉంది కండిషన్ అక్కడ? సాధారణంగా తమిళ రాజకీయ పార్టీల నేతల్లో ఎవరైనా కావచ్చు, ఏదైతే ప్రాంతీయ పార్టీలకు పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడులో, అదేవిధంగా ద్రావిడ పార్టీలకు పుట్టినిల్లైన తమిళనాడులో ఎటు ఆ డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఏ పార్టీలోనైనా సరే సీనియర్ నేతలు మాత్రం గౌరవించడం కావచ్చు, లేదా వ్యక్తి పూజను అధికంగా చేసి ఇక్కడ ప్రజలు కార్యకర్తలు మాత్రం తమ పార్టీ నేతలకు ఏదైనా అయితే మాత్రం తట్టుకోలేని పరిస్థితి మాత్రం తమిళనాడులో ఉంటుందని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే ఏదైతే గత 40 రోజులకు పైగా చికిత్స పొందుతూ మామూలు స్థితికి చేరుకున్నారు. అంతేకాకుండా త్వరితగతిన ఆమె కోరుకున్నట్లయితే త్వరితగతిన డిశ్చార్జ్ చేస్తామనంటూ అపోలో ఆసుపత్రి వర్గాలు స్పష్టంగా ప్రకటన విడుదల చేయడం, అంతేకాకుండా ఆసుపత్రి వర్గాల చైర్మన్ కూడా మీడియాకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం హఠాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడం, ఏదైతే 5 గంటల సమయంలో ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావటం, వెంటనే ఐసీయూకు తరలించడం, అక్కడ వెంటిలేషన్ పెట్టి ఆమెకు ఏదైతే హృద్రోగ నిపుణులు ఉన్నారో, ఏదైతే గుండె శస్త్రచికిత్స నిపుణులు ఉన్నారో వారి చేత చికిత్స జరుపుతుండటం మాత్రం ఆ పార్టీ వర్గాల్లో కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర ప్రజల్లో ఒక ఆందోళనకర పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, జయలలితకు గుండెపోటు తిరిగి ఎలా గుండెపోటు వచ్చింది, అంతేకాకుండా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న ఒక ఆందోళనకర పరిస్థితి, ఉద్రిక్తకర పరిస్థితులు మాత్రం తమిళనాడు వ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సమాచారం తెలియగానే స్థానికంగా ఉన్న చెన్నై వ్యాప్తంగా స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, అంతేకాకుండా కార్యకర్తలు, జయలలిత అభిమానులందరూ కూడా ఒక్కసారిగా భారీ సంఖ్యలో చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుండటం, ఏదైతే వ్యక్తి పూజకు కావచ్చు, అంతేకాకుండా తమ ఆరాధ్య నేతగా కావచ్చు, జయలలిత అందరికీ ఒక ఆరాధ్య దైవంగా భావించే తమ అమ్మగా పిలుచుకునే జయలలితకు తిరిగి గుండె నొప్పి రావడం, గుండెపోటు రావడం, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న ఒక ఆందోళన మాత్రం కార్యకర్తల్లో ప్రస్తుతం చెన్నైలో అపోలో ఆసుపత్రి వద్ద ఆ కార్యకర్తల్లో వారి కళ్ళ వెంట జారే కన్నీటి రూపంలో తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఇక్కడ గత 40 రోజులుగా నిత్యం కార్యకర్తలందరూ కూడా ఆసుపత్రి వద్దకు వచ్చి నిత్యం పూజలు, అంతేకాకుండా సామూహిక ప్రార్థనలతో పాటు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.